నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫైనలీ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం, ఎడింబ్రా. మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది. మెల్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం. నిన్న నైట్ వచ్చిన వెదర్ మాత్రం ఇచ్చి పాడుంది. అసలు ఇప్పుడే ఎట్లుందంటే పీక్ వింటర్లో ఇంకెట్లుంటుందో మస్తు పడుతుందిగా. మొత్తం నా జర్నీ వ్లాగ్ అంతా క్యాప్చర్ చేసిన. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఎట్లయినా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ ట్రై టు హెల్ప్ యూ. నాకు తెలిసింది చెప్తాం మామ, తెలియంది నేర్చుకుందాం. ఏముంది తప్ప ఏముంది దాంట్లో. ఓకే, మళ్ళా ఎంజాయ్ దిస్ వీడియో. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే ముందు మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో కొబ్బరికాయ కొట్టి పూజ చేసి స్టార్ట్ అయినా మామ. గుడి దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యే బండికి మా మమ్మీ పూజ చేసింది మామ. మొత్తం కొంచెం క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అగరబత్తులు పెట్టింది. చిన్నప్పుడు దోస్తులు వరుణ్ సంగన అగ్గిపెట్టి తెచ్చినావా? మొత్తం మమ్మీ పూజ కంప్లీట్ చేసి కొబ్బరికాయ కొట్రా హారతి ఇచ్చి అని చెప్పి నాకు ఇచ్చింది మమ్మీ. అయితే ఇష్టమైన దేవుని తలుచుకొని 3 సార్లు హారతి ఇచ్చి గట్టిగా ఒక్కసారి కొబ్బరికాయ కొట్టినా మామ, జై బజరంగ్ బలి అని. ఇక మొత్తం బండికి పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా అమ్మమ్మ మా తాత బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ అయినామమ్మ. అట్లనే మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి. డాడీని లోపల పెడుతుండమ్మా, డాడీని లోపల పెడుతుండు కార్లా. ఇది మా బావ అని కారు.
ఇంకొక కార్ ఉంది, బైక్ ఉంది. ఇక ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాం మామ. మా ఫ్యామిలీ అంతా ఒక కార్లో, నేను మా ఫ్రెండ్స్ ఒక కార్లో వస్తుండే. ఎయిర్పోర్ట్కి దగ్గర అయ్యే కొద్దీ నా హార్ట్ బీట్ మస్తు ఫాస్ట్గా కొట్టుకుంటుండే మా భయంకో ఎగ్జైట్మెంట్కో తెలియదు, కానీ ఫుల్ రేజ్ ఉంటే నా హార్ట్ బీట్ పోయే ముందు. సో ఇది నాకు చాలా కష్టమైన పార్ట్ మా మమ్మీని వదిలిపోవడం. అబ్బా, ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం మమ్మీని వదిలిపోతున్నా ఇంత దూరం. నేను కూడా బ్యాచిలర్లో ఉండే, కానీ మరీ ఇంత దూరం లేకుండే. ఎప్పుడు చాలా కష్టమైంది నాకు. హార్డెస్ట్ గుడ్ బైస్ మామ ఇవి. ఇంట్లో అతి కష్టం మీద గుడ్ బైస్ అని చెప్పి వాళ్ళని ఓదార్చి ఇక నేను లోపలికి స్టార్ట్ అయినాను, నాకు లేట్ అవుతుందని చెప్పి. నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అన్నీ తీయలేకపోయిన కొన్ని క్లిప్స్. సెక్యూరిటీ చెక్కింగ్ అయిపోయి బోర్డింగ్ పాస్ తీసుకున్నా. ఇగో అన్నీ మాట్లాడదాం, జర్రసేపు అయినాక అన్నీ మెల్లగా కూర్చొని సెటిల్ అయినాక అన్నీ మాట్లాడదాం. అప్పటిదాకా ఎయిర్పోర్ట్ చూస్తారా? డ్యూటీ ఫ్రీ అంట, ఒకసారి చూద్దాం అన్నీ. ఇది మొత్తం మన గేట్ నెంబర్ వచ్చి 28B. మేబీ అక్కడ అనుకుంటా. యా, దిస్ ఇస్ ద వన్. ఇంకా 5 అవుతుంది టైము. ఇంకా సుంసా ఉంది మొత్తం ఎయిర్పోర్ట్ అంతా. ఇక్కడ కూర్చుని మన వాళ్ళు అంటే మేబీ మన గేట్ నెంబర్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు. చూద్దాం. మొత్తం మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మామ. అందరి మమ్మీ డాడీని అందరినీ వదిలిపెట్టి పోవాలంటే సరిగా తప్పదు. డిసిషన్ తీసుకున్నాక పోక తప్పదుగా. అయిపోయింది, సాఫ్ట్ అంతా బాగానే అయింది. బోర్డింగ్ పాస్ బాగా జల్దీనే వచ్చింది. బోర్డింగ్ కాడ సెక్యూరిటీ చెక్ కాడ ఏం కాలే, కానీ ఒక ఆమె గురాయిని చూసింది, క్యాబిన్ బ్యాగ్ ఎక్కువైందని చెప్పి. అలా కూడా ఏం కాలేదు, సెట్ అయిపోయింది. వచ్చి కూర్చున్నా నిమ్మలంగా, వెయిట్ చేస్తున్నా. ఎంత టైం 5:30 అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది, అంత మంచిగా కావాలి. లెట్స్ హోప్ బెస్ట్. ఫ్లైట్ బోర్డింగ్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఫైనలీ లోపలికి బోర్డింగ్ అయింది ఇప్పుడే. చూద్దాం ఎట్లుంటుందో, చూపిస్తాను. బ్రిటిష్ ఎయిర్వేస్. మనది విండో సీట్ కాబట్టి బాగానే ఉంటుంది, వ్యూస్ అన్నీ మంచిగా చూపెడతా. లెట్స్ సీ లోపలికి అయినాక ఎట్లుంటుందో. మన సీట్లో కూర్చున్నాక మాట్లాడుకుందాం.
అలా లోపలికి వచ్చి నా సీట్ నెంబర్ చెక్ చేసుకుంటున్నామా. నా సీట్ నెంబర్ వచ్చి 32C. పోయి అక్కడ నా క్యాబిన్ బ్యాగ్ ఇంకా నా ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుందామని చూస్తే నా సీట్ పైన ఆల్రెడీ నా ప్లేస్లో ఎవరో పెట్టేశారు. అయితే ఎయిర్ హోస్టర్స్ పిలిస్తే వాళ్ళు వేరే దగ్గర ప్లేస్ ఉందని చెప్పి మళ్ళీ ప్రీమియం ఎకానమీలోకి తీసుకెళ్ళి నా లగేజ్ అంతా పెట్టించారు. లోపలికి వచ్చి కూర్చున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ఇయర్ ఫోన్స్, ఒక బ్లాంకెట్, ఒక పిల్లో ఇచ్చారు మామ ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు. మంచిగా ఉన్నాయి క్వాలిటీ. మన పైలట్ మొత్తం గాలని టర్న్స్ కొడుతుండు, మామ గట్టిగా చక్కర్లు కొడుతుండు. అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఇక ఎక్కడ వెళ్తుందా అని చూసిన. అప్పుడే స్టార్ట్ అయిపోయింది ప్లేన్ అనేది. అదే టైంపాస్ అయితే లేదని చెప్పి మళ్ళీ మన మార్వెల్ మూవీస్ అన్నీ రీవాచ్ చేసిన ఒకసారి. ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక 4 అవర్స్కి బ్రేక్ఫాస్ట్ తెచ్చిచ్చారు మామ. ఆమ్లెట్, ఒక చికెన్ సాసేజ్, ఒక టమాటా ముక్క, బాయిల్డ్ పొటాటోస్. చాలా కష్టపడి ఆ మీల్ కంప్లీట్ చేసిన నేను, అంత వరస్ట్ ఉండే. బ్రేక్ఫాస్ట్ చేసిన 2 అవర్స్కి మళ్ళీ మీల్ తెచ్చిర్రు. ఇది సూపర్ ఉండే. ఆ మీల్ కంప్లీట్ చేసి ఒక చిన్న న్యాప్ వేసి డైరెక్ట్గా లండన్ విజువల్స్ కనబడ్డాయి మా అమ్మకి విండోలోకి నుంచి. క్రేజీ ఉండే విజువల్స్ అయితే. ఫైనలీ లండన్లో ల్యాండ్ అయిపోయింది మామ. వైబ్స్ సో ఇమిగ్రేషన్ ఎట్లయితుందో. ఇమిగ్రేషన్ అంతా మంచిగా అయితే మళ్ళీ కలుసుకున్నాం. మనకి ఇంకా 4.5 అవర్స్ లేవర్ ఉందిగా. మంచిగా కొంచెం
కొంచెం సెటిల్ అయినాక మాట్లాడదాం. ఓకే మరి మళ్ళీ కలుద్దాం. జస్ట్ నో ల్యాండ్ అయ్యి దిగిన 2 టర్మినల్స్ చేంజ్ అయ్యి మెట్రోలా కనెక్టింగ్ ఫ్లైట్ అంట. అన్ని సెక్యూరిటీ చెక్ ఉంటుందంట. సో సెక్యూరిటీ చెక్ అయినాక మొత్తం పంచాయత్ అయినాక ఫ్రీ అయినాక మళ్ళీ మాట్లాడదాం మెల్లగా. ఫైనల్లీ సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చినామమ్మ. ఇప్పుడే ఒక శాండ్విచ్ కాఫీ తాగి కూర్చున్న, ఛార్జింగ్ పెట్టుకున్న ఫోను. వెయిట్ చేస్తున్నా, ఇంకా మన ఫ్లైట్ గురించి ఇంకా ఏమైనా రాలేదు డీటెయిల్స్. నడుస్తుంది అట్లా ఏమో. నేను మళ్ళీ మా ఫ్రెండ్ గారి రూమ్కి పోయినాక నేను మళ్ళా కలుద్దాం. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది పార్ట్ 1 మామ. పార్ట్ 2లా మళ్ళీ నా లండన్ టు ఎడింబ్రా నుండి మళ్ళీ నా ఫ్రెండ్స్ పికప్ అదంతా ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తా. ఇట్లా నా ఇమిగ్రేషన్ ఎలా అయిందో మొత్తం ఆ వీడియోలో షేర్ చేసుకుంటా.